సాధారణంగా హిందువులకు సంబంధించినటువంటి కట్టడాలు ఏమన్నా అక్రమ నిర్మాణాలు అని కనుక ఫస్ట్ ప్రభుత్వం దగ్గరికి వెళ్తే ప్రభుత్వాలే కూల్చేస్తాయి, లేదంటే నోటీసులు ఇస్తాయి, రకరకాల రచ్చ నడుస్తుంటుంది. లేదు అని చెప్పి అక్కడ కనుక ఏమన్నా అబ్జెక్షన్ చేస్తే కోర్టులకి ఆర్డర్లు ఇస్తాయి, అది ఎందుకు తొలగించరు అన్నటువంటిది. అదే అన్యమతాలకు సంబంధించినటువంటి వాటి విషయంలో నిర్ణయం తీసుకోవాలంటే వెనక ముందా ఆడేటటువంటి పరిస్థితి ఉంటుంది దేశంలో. అట్లాంటి సిచ్యుయేషన్కి కాకుండా ఒకసారి బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నది. అక్రమంగా కట్టినటువంటి దర్గా ఏదైతే రాజ్కోట్ అహ్మదాబాద్ హైవే మీదన కావాలని అకస్మాత్తుగా ఒక దర్గా వెలిసింది, అది అక్రమమైనటువంటి నిర్మాణం. దాని మీదన రాజస్థాన్ ప్రభుత్వం, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కాబట్టి అక్కడ ఓ పక్కన నడుస్తోంది. అయితే సరే, రాజ్కోట్ అహ్మదాబాద్కి సంబంధించినటువంటి అక్కడ గుజరాత్కి సంబంధించినటువంటి ప్రభుత్వం బీజేపీది కావటం వాళ్ళు మొహమాటం ఏం లేదు. కానీ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు అధికార యంత్రాంగం చేష్టలుడికి చూశారు. జాతీయ రహదారులు చూసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చూసుకుంటారు, జాతీయ రహదారులు చూసుకున్నారు. ఫైనల్గా దాని మీదన స్థానికులు వేసిన పిటిషన్ మీద హైకోర్టు స్పందించి ఇప్పుడు దాన్ని తొలగించమని ఆదేశించింది. ఇక ప్రభుత్వం చేతిలో ఉంది ఏం చేస్తుందనేది.